సాతాను పన్నాగాలు అనే ఈ రెండవ ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మనం గడిచిన ఎపిసోడ్లో చాలా తెలుసుకున్నాం సాతాను ఎలాంటి పన్నాగాలు పన్నుతాడా అని. ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి రెండో ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వాటిని మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలండి మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మాకు గడిచిన ఎపిసోడ్లో సాతాను పన్నే పన్నాగాల గురించి చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలియజేశారండి. ఈ ఎపిసోడ్లో కూడా మీరు మాకు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తారని ఆశపడుతున్నాము. మరి ఎంపికైన వారిని సైతం, అంటే దేవుని ప్రజలుగా దేవుడు ఎన్నుకున్న వారిని సైతం కూడా దేవుని నుండి తొలగించాలని సాతాను గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తుంటాడు కదా. అసలు ఆ ప్రయత్నాలు ఏంటి, వాటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా చక్కటి ప్రశ్న అండి. మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము అంతా కూడా ప్రతిసారి దేవుడు ఏం చెప్తా ఉంటాడంటే మోసపోకుడి అని చెప్తా ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా మోసపోయే పరిస్థితి అక్కడ సాతాను క్రియేట్ చేస్తాడని అక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు గొప్ప గొప్ప సూచక క్రియలు కూడా చేస్తాడని ఉంది. అంటే మనకి చాలా సూచక క్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి, అద్భుత కార్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా జరిగినాయి. చివరి దినాల్లో సాతాను వెలుగుదూత వేషం వేసుకొని నేనే యేసుక్రీస్తును అనిపించే విధంగా, అంటే కొత్తగా ఎవరన్నా ఆ సిచ్యువేషన్ చూస్తే ఆయన దిగి వస్తూ ఉంటే యేసుక్రీస్తే వస్తుండేమో అనుకునే విధంగా అట్లాంటి సిచ్యువేషన్ ఆయన తీసుకొచ్చే అంత ప్రయత్నం కూడా చేస్తారని ఉంది. అంటే ఆయనకున్న శక్తిని, ఆయనకున్న బలాన్ని, తెలివితేటలు అన్నిటినీ ఇంకా ఫైనల్గా ఇంకా అది చివరి అవకాశం కనుక, ఇంకా సమయం లేదు, అదే చివరి అవకాశం కనుక సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఆయన మోసం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన మనసులో ఎప్పటికీ ఉండాల్సింది ఏంటి అని అంటే, కేవలం సూచక క్రియలు, మహత్కార్యాల మీద ఆధారపడి మనం క్రైస్తవులుగా కొనసాగలేము. ఇప్పుడు స్వస్థతల కార్యాల కోసమని క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆశ్చర్యకరమైన కార్యం జరిగి నాకు మేలు జరిగితే బాగుంటుందని క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో ఒక లాభం కోసము క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఎంతకాలమో జరగదండి ఆ విశ్వాసం. ఏదైనా కొంచెం సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పడిపోయే అవకాశం, ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇంకా మనం 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వరకు మనం గమనించినప్పుడు అన్ని రకాల వండర్స్ అన్నీ కూడా చేస్తారని ఉంది. అన్ని రకాల పనులు, సూచక క్రియలు చేస్తారని ఇక్కడ కూడా ఉన్నది. అంటే సాతాను ఇంకా తనకి ఇంకా తర్వాత అవకాశాలు లేవు కదా, అది చివరి అవకాశం. తన టాలెంట్స్ అన్నీ కూడా చూపించి మనుషులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే డైరెక్ట్గా వచ్చి కొట్టడం, తిట్టడం, ఫిజికల్గా అట్లేం చేయడానికి తనకు లేదు, కానీ మనుషుల్ని అలా మోటివేట్ చేస్తాడు అనమాట. ఇదే నిజమేమో అనుకొని ఏం చేస్తారు, సాతాను వైపు అందరు వెళ్ళిపోతూ ఉంటారు. నిజమైన దేవునికి వ్యతిరేకమైన మార్గంలో పరుగులు తీయడం మొదలు పెడతారు. ఇంకా మనం చూస్తే 2వ కొరింథీ 11వ అధ్యాయం 14లో అయితే ఇక డైరెక్ట్గా తనే ఇన్వాల్వ్ అయిపోయి వెలుగుదూత వేషం వేసుకొని యేసుక్రీస్తు మాదిరిగా తను దిగిరాడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు కేవలం సూచక క్రియల మీదే, ఆశ్చర్యకరమైన కార్యాల మీదే ఆధారపడి క్రైస్తవులకు కొనసాగుతున్న వాళ్ళు అందరూ కూడా మోసపోయి ఆయన వెంట పరుగులు తీయడం మొదలు పెడతారు. ఎవరు మిగిలి ఉంటారు అనంటే యేసుక్రీస్తు విశ్వాసం కలిగి, యేసుక్రీస్తు సాక్ష్యము కలిగి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ బైబిల్ ధ్యానములో ఎప్పటికీ కూడా వాళ్ళు ఉండేవాళ్ళు అయితేనే, ఈ బైబిల్లో విషయాలని ధ్యానం చేస్తూ బైబిల్ పైన అవగాహన కలిగి దాన్ని చదువుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మోసంలో పడిపోకుండా ఉంటారండి. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట. ఏంటంటే అసలు ఇప్పుడు సాతాను ప్రయత్నాలన్నీ కూడా దేవుణ్ణి కాకుండా మనుషులందరూ సాతాన్ని ఆరాధించాలని ఆయన చేసే ప్రయత్నాలు కదా. అసలు అట్లా మనుషులందరినీ కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన ఉపయోగించే ప్రయత్నాలు, ఆ టూల్స్ ఏమంటారు? సాతాను ఆరాధించబడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏంటని మీరు అడుగుతున్నారు. అసలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని తప్ప, మనల్ని చేసిన సృష్టికర్తను తప్ప ఇంకా దేన్ని మనం ఆరాధించినా కానీ ఆ ఆరాధన అంతా కూడా సాతాను పొందుకున్నట్టే ఫీల్ అవుతాడు. ఎందుకంటే నిజమైన దేవుడు ఒకళ్ళు ఉన్నాక కూడా ఇంకా మిగిలిన వాటిని ఆరాధన అసలు మనం ఎందుకు చేయాలి? సాతాను చేసే ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రయత్నమే ఇది. ఏంటంటే సృష్టిని ఆరాధించడం, తర్వాత సృష్టంలో ఇంకా చేసిన సృష్టాలను ఆరాధించడం,
వీటన్నిటిని బట్టి కూడా సాతాను తృప్తి పొందుతూ ఉన్నాడు, సంతోషం పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంత కష్టపడి దేవుడు ఈ లోకాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తూ ఆ మనుషుల పట్ల ప్రేమ కలిగి మనుషులందరి కోసం కూడా చనిపోయి తిరిగి లేచి మరలా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడితే, మనుషులందరం కూడా దేవుడిని కాకుండా దేవుడు చేసిన వాటిని, మనుషులు చేసిన వాటిని ఆరాధించడం ప్రారంభించారు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, చివరి దినాల్లో మృగము ప్రతిమకి ఆరాధించిన వాళ్ళందరూ కూడా శిక్షించబడతారని చెప్పేసి ఉంది. ఇట్లా దేవుడేమో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటాడు, సాతానేమో ఫోర్స్ చేస్తూ ఉంటాడు. దేవుని దగ్గర ప్రేమ ఉంటే సాతాన్ దగ్గర ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం, హింస చేసైనా సరే ఆరాధన పొందుకోవాలి, లేదంటే స్తుతి పొందుకోవాలనే ఉద్దేశాలు సాతాన్వి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అసలు నేను ఎవరిని ఎందుకు ఆరాధిస్తా ఉన్నా, అసలు నేను ఆరాధించే వాళ్ళు పరిశుద్ధుల, నీతిమంతుల, వాళ్ళు అసలు నిజంగా సృష్టిని చేసిన వాళ్ళు అసలు క్రియేటరా, లేదంటే క్రియేటెడ్ బీయింగ్సా అని మనం అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు కూడా ప్రతిమలు పెట్టుకొని, సంఘాల్లో పెట్టుకొని, లేదంటే సేవకుల్ని ఆరాధించడం, సేవకుల్ని పొగడ్డం, సేవకుల్ని చూసి దేవుని కన్నా ఎక్కువ గౌరవాన్ని సేవకులకి ఇవ్వడం, ఇవన్నీ ఏంటండి? అసలు ఈ రోజు దేవుడు చెప్పలేదు అవన్నీ ముందుగానే మత్తయి సువార్తలో చెప్పారు, లూకా సువార్తలో ఉంటాయి, తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా. వాక్యాన్ని చదివిన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ దేవుని పరిస్థితి, దేవుని ప్రాంగణం లేదని వెంటనే అర్థమైద్ది. వాక్యం చదవని వాళ్ళు కేవలం ప్రతి వారం పోయి వినేటోళ్ళకి ఏం అర్థమవుతుందండి? అందుకనే వాక్యం చదవాలి, వినాలి, ఆ టెస్ట్ మనీ మనం కలిగి ఉండాలి, కమాండ్మెంట్స్ని పాటించాలని వాక్యంలో, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అలా లేకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమేనండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. తరువాతి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా అద్భుతమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగానే మీరు దేవుని కాకుండా ఇంకా ఎవరినైనా, ఇంకా దేన్నైనా ఆరాధిస్తున్నారా? అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఖచ్చితంగా సాతాను ట్రాప్లో ఉన్నట్టే. దేవుడు చెప్పారు, ఆయన్ని తప్ప మనం ఎవరిని ఆరాధించడానికి వీలు లేదు, అవకాశం లేదు, అది దేవునికి ఇష్టం లేదు. మనకున్నది ఒక్కడే దేవుడు, మనం ఆయన్నే ఆరాధించాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు దేనికైనా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా సాతాను ట్రాప్లో ఉన్నారని. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేది. సాతాను పన్నాగాలు అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, ఈ రోజుల్లో సంఘాలు అన్నీ కూడా ఉజ్జీవం పొందుకోవాలంటే మంచిగా వాళ్ళన్నీ కూడా ఉన్నవన్నీ కూడా దేవునికి అర్పించేలాగా, అంటే వాళ్ళు నిత్యము కూడా ఎప్పుడూ దేవునితో ఉండేలాగా వాళ్ళు మంచి ఉజ్జీవం పొందుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలని వాక్యం చెప్తుంది? వాక్యం అయితే చాలా చెప్తుంది కానండి, ప్రస్తుతం సంఘాన్ని ఉజ్జీవం చేయడం కోసం మందిరాల్లో అసలు చెప్పుకోలేనన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మందిరాల్లో. అంటే వాళ్ళని ఇక్కడేమో మీరేమో ఆత్మీయంగా వాళ్ళని ఉజ్జీవంగా చేయడానికి అనే ఉద్దేశంతో అడుగుతున్నారు, కానీ ప్రస్తుతం ఏమో కేవలం శారీరకంగా ఉజ్జీవంగా యాక్టివ్గా కనిపించడం కోసం రకరకాల అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు, బైబిల్కి సంబంధం లేని రకరకాల షోలు, ఇవన్నీ కూడా చర్చి లోపలనే జరుగుతున్నాయి. ఏమనంటే ఏమంటారు, చర్చి యాక్టివ్గా ఉండటానికి చేస్తున్నాం అంటారు, యూత్ అందరూ ఇన్వాల్వ్ అవుతారని చేస్తున్నాం అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా గమనించినప్పుడు దేవుని నామ మహిమార్థమై జరుగుతున్నాయి అంటే దానివల్ల దేవునికి మహిమ కలగట్లేదు. అప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు ఆ మహిమ ఎవరికి కలుగుతున్నట్టు? సాతానుకి కలుగుతున్నట్టు. అంటే దేవుని ప్రాంగణంలో మనం ఉంటూ సాతానుకి మనం మహిమకరమైన కార్యక్రమాలు చేస్తున్నట్టు లెక్క. అయితే బైబిల్లో ఆధ్యాత్మికంగా మనం ఆత్మీయంగా బలపడడం కోసం ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి ఎప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉండే వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము అని చెప్తా ఉన్నారు. మనము చీకట్లోనే ఉన్నామని ఉన్నది బైబిల్లో. ఈ లోకమంతా కూడా చీకట్లోనే ఉన్నది. ఎందుకంటే ఈ లోకనాథుడు, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న యజమానుడిగా ఉన్నది ఎవరు అనంటే, ఇక్కడ ఫిజికల్గా లిటరల్గా మన మధ్యలో ఉన్నది సాతాను. తను చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని చీకటితో నింపడానికి. ఈ చీకట్లో మనకి వెలుగు కావాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం ద్వారా. ముందు మనం ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని చదవడం, వినడం మాత్రమే కాదండి, దాన్ని పాటిస్తూ ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నానా అనేది మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఏదైనా చేస్తున్నా, చర్చిలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందని అంటే అది వాక్యానికి ఏమైనా విరుద్ధంగా ఉందా,
వాక్యంతో సమానంగా వాక్యంని బలపరిచే విధంగా వాక్యం ద్వారా ఇంకా మనం ప్రోత్సహించబడే విధంగా ఉన్నదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రాంగర్ ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలండి. ప్రార్థన జీవితం అనేది లేకుండా, పర్సనల్ ప్రేయర్ అనేది లేకుండా నేను ఆత్మీయంగా బలంగా ఉండలేను. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లూకాసు వార్త 21 అధ్యాయం 36 వచనంలో ఇదే రాయబడింది. మనం ఎంత ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తే దేవునికి మనం అంత దగ్గరగా వెళ్తాం. యేసుక్రీస్తు కూడా ఒక్కడే వెళ్ళి ఒలీవల కొండపైన ఆయన ప్రార్థన చేస్తూ గడిపారు. శిష్యులతోటి ఉన్నది కూడా చాలా తక్కువ. ఆయన చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించటము, తర్వాత ఏమో స్వస్థత కార్యాలు, దాని తర్వాత అవుట్డోర్ మీటింగ్స్ చేశారు. మిగతా టైం అంతా ఎక్కడున్నారు అని అంటే సరదాగా గడపడం కోసం ఎక్కడ కూడా లేదు. ఆయన పర్సనల్ ప్రేయర్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే మనము కూడా పర్సనల్ ప్రేయర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయంగా అంత బలంగా ఉంటాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మనం దేవుని పైన కంప్లీట్గా ఆధారపడి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినప్పుడు, నేను ద్రాక్ష తీగను మీరు ద్రాక్షవల్లి అని చెప్తా ఉన్నారు. అంటే మనమందరం కూడా బ్రాంచెస్ లాగా, అంటే కొమ్మలు లాంటి వాళ్ళం. మన పునాది ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తుకి అంటు కట్టినట్టుగా ఉండాలి. ఆ అంటు నుంచి మనం సపరేట్గా ఉండి సపరేట్గా ఏదో స్టార్ట్ చేయాలనుకుంటే ఎండిపోతాం. 1-2 రోజుల వరకు మన పచ్చగా కనపడతామేమో, కానీ అతి త్వరలోనే ఆత్మీయంగా మనం పూర్తిగా ఎండిపోతాం, చనిపోతాం, మరణ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు కూడా మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు అయ్యానంటే వీళ్ళు గొర్రెపిల్ల రక్తంతో ఈ లోకాన్ని జయించిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. సో మనము జయించాలి, మన సొంత శక్తితోని కాదు. కాబట్టి కంప్లీట్గా వాక్యానికి, ప్రార్థనకు, దేవునితో సహవాసానికి, సంఘంతో సహవాసానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడే మనం ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. దురాత్ముడిని, అపవాదిని మనం ఎదిరించడానికి కావలసిన ఆత్మీయ శక్తి మనకు వస్తుంది. చాలా చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పటి వరకు కూడా ఈ పాస్టర్ గారేమో సంఘము ఆధ్యాత్మికంగా ఉజ్జీవింపబడాలంటే ఏం చేయాలనే విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు సంఘాల్లో శోధనలు కూడా వస్తుంటాయి కదా, ఆ శోధనలన్నీ కూడా సాతాను చాలా వరకు, కొన్ని మనుషులు వాళ్ళకు వాళ్ళు చేసుకునే ఉన్నాయి, చాలా వరకు సాతాను గలిబిలి చేసే ఉన్నాయి. అసలు ఈ సంఘాల్లో సాతాను తెచ్చే శోధనలు ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనకి 2వ తిమోతికి రాసిన పత్రికలో ఎప్పుడో రాయబడింది. ఇక్కడ సువార్త వినకుండా కల్పనా కథలకి, తర్వాత అనుకూలమైన బోధలకి పరిగెత్తుతారని చెప్పేసి వాక్యంలో రాశారు. అవును. ఇప్పుడు కూడా కరెంట్ ట్రెండింగ్ ఏంటంటే అదే. కథలు చెప్పేటోళ్ళ దగ్గరికి వెళ్తారు, వాక్యం ఉండదు, డాక్టరీని చెప్పరు. ఏం చెప్తారంటే కథలు చెప్తా ఉంటారు. అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ ఎట్లా జరిగింది, అది ఇది అది అని చెప్తా ఉంటారు. జనాలు తండోపతండాలుగా ఊరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తే వాళ్ళతో వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారంటే నరక పాత్రులే అవుతారు. ఆయన రాజ్యంలోకి అయితే ప్రవేశించరు కదా. కానీ వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే తిమోతికి చెప్పుకుంటా ఇక్కడ అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, శ్రమ పడాలి, సువార్తకిని పని నువ్వు చెయ్యాలి, పరిచర్య సంపూర్ణంగా చేయని చెప్పేసి ఇక్కడ తిమోతికి రాస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా పని చేయాలంట, సువార్తికునిగా ఉండాలంటే ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి, కథలు కాదు, అనుకూలమైన బోధలు కాదండి. వాళ్ళు ఎవరు కష్టాల్లో ఉన్నారంటే ఈరోజు యూత్ వస్తున్నారంటే యూత్ పడే ప్రయాసాలన్నిటికీ గురించి ఇక్కడ కలిపి ఒక సన్మానం తయారు చేసి వాళ్ళ హృదయాన్ని పిండేసే సువార్త, వాళ్ళ హృదయాన్ని పిండేసి నలిపేసే వాక్యం చెప్పాలి. మరి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? సరే, సందర్భాన్ని బట్టి ఒకసారి చెప్తే సరిపోయిద్ది, 2 సార్లు చెప్తే సరిపోయిద్ది. ఎన్ని వారాలు, ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? ఎన్ని వారాల్లో ఎన్నిసార్లు నువ్వు సువార్త చెప్తున్నావు, ఎన్నిసార్లు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు? ఈ వాక్యం లేదు, ఏముందంటే అనుకూలమైన బోధ ఉంది. వాక్యం లేదు, ఏముందంటే కథలు, కల్పనా కథలు ఉన్నాయి, ఆలోచించి సృష్టించి చెప్పే కథలు, సాక్ష్యాలు. ఇవన్నీ వీటి ద్వారా ఏం జరుగుతుంది? బలపరచబడతారేమో, కానీ దేవుడి దగ్గరికి వస్తారా? దేవుడి రాజ్యానికి అడుగు పెడతారా అండి? ఆ పరిస్థితుల్లోకి సంఘాలు మారిపోతూ ఉన్నాయండి. ఇక్కడ ఈ ఒక్క విషయమే కాదు, అనేక విషయాల్లో దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన అనేక మందిని శిష్యులుగా మార్చండి అంటే మీరు విశ్వాసులుగానే ఉండండి అని చెప్పేసి బోధలు చేసే వాళ్ళు ఉన్నారు.
దేవుడు కొంతమందిని బోధకులుగాను, కొంతమందికి ఇంకొంతమందికి ఇంకొక పని చెప్తా ఉంటే, అందరు విశ్వాసులుగానే ఉండాలి, నేను మాత్రం బోధకుడిగానే ఉండాలి, నేను పాస్టర్గానే ఉండాలి, అందరు విశ్వాసులుగా ఉండాలి, అందరు ధనం పట్టుకొని రావాలి, ఈ సంఘం పెద్దగా అయిపోవాలి. సంఘం ఎదగాలి, అదిగా ఇక్కడ నా ఉద్దేశం. సంఘం ఎదగకూడదని కాదు, సంఘం ఎదగాలి, సంఘంలోని వారు ఎదగాలి, తర్వాత వాళ్ళు వాక్యం ద్వారా బలపరచబడి వారు కూడా పని చేయగలగాలి. ఇది లేకుండా ఈ కల్పనా కథలకి లేదంటే ఈ సొంత బోధలకి జనాలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ స్థితిలో ఉండకూడదని వాక్యం పిలుపునిస్తుంది. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. తరువాతి కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎంతో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. సాతాను పన్నాగాలు అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు ఈ సాతాను పన్నాగాల గురించి అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి. ఇందాక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, మనం సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలనేసి అన్నారు. అసలు ఈ సంపూర్ణ సమర్పణ అంటే ఏమిటి, దాని గురించి ఇంకొంచెం డీప్గా మాకు తెలియజేస్తారా? తప్పకుండా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నులివెచ్చగా అయితే అసలు ఉండకూడదండి. అంటే అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ మనం 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండకూడదని మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకొక వాక్యం కూడా, ఒక వ్యక్తి వెళ్ళి 2 యజమానులకి దాసుడిగా ఉండలేడని కూడా రాయబడి ఉన్నది. అంటే అటు కంప్లీట్గా చేయలేడు, ఇటు కూడా పూర్తి స్థాయిలో ఏది పని కూడా చేయలేరు అనమాట. ఇక్కడ మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినప్పుడు, మనము దేవుణ్ణి మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం సేవించాలి అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని మీద మనం ఆధారపడే విషయంలో కూడా కంప్లీట్గా మనం పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో మనం దేవుని మీద ఆధారపడాలని ఉంది. మీ సొంత ఉద్దేశాల మీద, మీ సొంత అండర్స్టాండింగ్ పైన మీరు వెళ్ళొద్దు, మోసపోతారు, ఇబ్బంది పడతారు, నష్టపోతారు అనే విధంగా ఇక్కడ మనకి రాయబడి ఉంది. అంటే మనము సంపూర్ణంగా ఇంకా వేరే ఆలోచన ఉండకూడదండి. సెకండ్ థాట్ ఒకవేళ ఇది మిస్ అయితే అది అట్లాంటివి ఉండకూడదు. ఇంకా దేవుడు నన్ను కాపాడుతారు, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, దేవుని చిత్తంలోనే నేను ఉండాలి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో నేను వెళ్ళకూడదు అని ఇంకా డిసైడ్ చేసుకోవాలి మనకు మనం. మళ్ళీ కొంచెంసేపు ఏమో లోకంతో, లేకపోతే వారం రోజులు నేను లోకంతో ఉంటా, 7వ రోజు మాత్రం నేను దేవునితో ఉంటాను, లేకపోతే 6 రోజులు దేవునికి, 1 రోజు లోకానికి నేను ఎంటర్టైన్మెంట్కి ఇచ్చుకుంటా అనుకున్నా కానీ అది సరిపోదండి. దేవుడు సంపూర్ణత కోరుకుంటా ఉన్నారు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధతలో ఉండాలని చెప్పే దేవుడు అండి. ఇంకా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం గమనించినప్పుడు, మీరు ఈ లోకం సంబంధించిన అన్నిటిని కూడా కోరుకుంటూ పరలోక సంబంధించిన నిత్య జీవాన్ని మీరు కోల్పోవద్దు, ఇవన్నిటిని కూడా కాదు కానీ మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా అనుగ్రహించబడతాయి అనుకుంటాం. ఇక్కడ రాయబడి ఉంది. మనం ఏమనుకుంటాము, కెరియర్, తర్వాత ఫైనాన్సెస్, కుటుంబము, తర్వాత సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా మనం ఇవే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇప్పుడు ఏం కావాలంటే ఏం చెప్తారండి, నాకు దేవుని రాజ్యం కావాలని అంటారు ఎవరైనా? లేదు. ఎవరి దగ్గర నుంచి అడిగినా కానీ జనరల్గా వచ్చే విషయం ఏంటంటే, నాకు ఉద్యోగం కావాలి, తర్వాత మంచి ఇల్లు కావాలి, డబ్బు కావాలి, ఇంకా దాంట్లో ప్రమోషన్ కావాలి, శాలరీ పెరగాలి, ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఇంకా మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అడిగినా కానీ ఇదే ఉంటుంది, ఇంకో సంవత్సరం తర్వాత అడిగినా ఇంకేదో అడుగుతారు, హైక్ కావాలి, శాలరీలో హైక్ కావాలి, కారు కావాలి. అది సో మనం ఎప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న వాటినే వెతుకుతున్నాం, వాటి గురించే టార్గెట్స్ పెట్టుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నీ సంపాదించుకొని కంఫర్ట్గా ఉండటం, సరే కంఫర్ట్గా కాకపోయినా కానీ అట్లీస్ట్ మన అవసరాలు తీర్చుకోవడానికైనా కానీ ఇవన్నీ కావాలి అనే ఒక ఆలోచనతోటే ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో జీవిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇవన్నీ కాదు కానీ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని బైబిల్లో ఉంది. మనం దాన్ని ఆపోజిట్లో చేస్తున్నాం అన్నమాట. దానివల్లనే మనం సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నాం. ఇంకా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా కన్వర్షన్ అనేది ఉండాలి. అంటే ఈ పర్సనల్ కన్వర్షన్ అనేది ఒక మత మార్పిడి లేకపోతే అట్లాంటి ఆలోచనతో కాదండి.
జీవితం మార్పిడి అనేది మనం గమనించాలి. ఒక వ్యక్తి నూతనమైన వ్యక్తిగా మారుతూ ఉన్నారు. ఒకప్పుడు చెడుతనము, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, ఈవెన్ తినే దగ్గర, తాగే దగ్గర ఆలోచన ప్రతి చోట కూడా చెడు వైపే ఉన్న వ్యక్తి క్రైస్తవుడిగా మారిన తర్వాత కంప్లీట్గా ఒక న్యూ పర్సన్గా మారుతూ ఉన్నారు. అంటే ఇక తన జీవిత విధానం అంతా కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే వ్యక్తి మతంలో నుంచి ఇంకొక మతానికి పోతున్నాడని కాదండి ఇక్కడ అర్థం. అంటే సంపూర్ణంగా సమర్పణ అంటే సంపూర్ణంగా వాళ్ళ జీవితంలో మార్పు అనేది కనిపించాలి అంటున్నా. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఒకప్పుడు మోసపూరితమైన వ్యక్తిగా ఉండడం, ఒకప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తిగా ఉండడం, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాక ఒక మంచి క్రైస్తవుడిగా మారిన తర్వాత అటువంటి చెడు అంతటిని కూడా విడిచిపెట్టి ఆయన కంప్లీట్గా ఒక నూతనమైన మంచి వ్యక్తిగా, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా మారడం, దీన్నే సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం అని మనం చెప్పొచ్చండి. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి, అసలు ఈ సంపూర్ణ సమర్పణ గురించి ఇంకొన్ని విషయాలు మీరు మాకు చెప్పండి. పాస్టర్ గారు చాలా మంచిగా చెప్పారండి, అన్ని విషయాలు కూడా చెప్పారు. నేను కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా చెప్తా ఉన్నారు. పాస్టర్ గారు చాలా బాగా చెప్పారండి. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల్ని చూసి, అక్కడ ఉన్న వారిని చూసి, ఎవరైనా నన్ను వెంబడించాలని మీరు ఆశపడినట్లయితే మిమ్మల్ని మీరు తృణీకరించుకొని నా కాడి మోయండి అని చెప్పేసి, నా సిలువను మోయండి అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. సంపూర్ణ సమర్పణ అని అంటే మనకున్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి, అంటే లోకాశల్ని, మనకి క్రీస్తులోకి రాకముందు ఇంతకు ముందున్న పాత పద్ధతుల్ని, పాత అలవాట్లని, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి. ఈ క్రీస్తుని వెంబడించే విషయంలో అనేక శ్రమలు రావచ్చు. పౌలు, తర్వాత తిమోతి, తర్వాత శీల, వీళ్ళందరూ కూడా ఎన్నో శ్రమలు పడ్డారు. అపోస్తులు కానీ, శిష్యులు కానీ, వాళ్ళందరూ కూడా చనిపోవడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డారంటే ఒక నిరీక్షణ మా కొరకు ఉంది. నేను క్రీస్తుని చూసా, క్రీస్తు నాకు చెప్పాడు, చెప్పిన రీతిగానే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి చూసిన వాళ్ళు అబద్ధం ఎలా చెప్పగలరండి? ఇప్పుడు చచ్చిపోతాను అనేటప్పుడు అబద్ధం నేను ఎలా చెప్పగలుగుతా? వాళ్ళు చచ్చిపోయే సమయంలో కూడా నాకు నిరీక్షణ ఉంది, యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్పేసి అందరూ కూడా సువార్త చేయగలిగారు. ఎందుకనంటే వాళ్ళు సంపూర్ణంగా సమర్పించుకున్నారు. సంపూర్ణ సమర్పణ అనేది లేనప్పుడు మనం క్రీస్తు గురించి సంపూర్ణంగా ప్రకటించలేమండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాస్టర్ గారు. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా, ఎంతో మనందరికీ కూడా అర్థమయ్యే రీతిగా చాలా విషయాలు పాస్టర్ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి దానికి కూడా బైబిల్ ఆధారంగా మనకి అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ వందనాలు.